కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. జిఎస్టీ రిఫార్మ్స్కి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ నెల 22 నుంచి కొత్త స్లాబులు అమల్లోకి వస్తాయి. సార్, ప్రధాని మోదీ అంటూ ఉన్నారు సార్, జిఎస్టీ 2.0 దేశాభివృద్ధికి డబుల్ డోస్గా పనిచేస్తుంది, భారత్లో నూతన శకానికి దోహదపడేలా ఈ సంస్కరణలు చేపట్టాము అంటూ ఉన్నారు సార్. ఏ రకంగా జిఎస్టీ రిఫార్మ్స్ దేశ అభివృద్ధికి తోడ్పడతాయి, దోహదం చేస్తాయంటే ఏం చెప్తారు సార్? అసలు జిఎస్టీ రిఫార్మ్స్ అంటే ఏంటో మనకు మొదలు అర్థం కాదు, ఏం అడుగుతున్నారు అని. ఒకటి ఏంటంటే ఫస్ట్ అడుగుతున్నది రేట్ స్ట్రక్చర్ చాలా గజిబిజిగా ఉంది అని. అంటే 5%, 12%, 18%, 28% జిఎస్టీ ఉంది. మన దగ్గర 4 రేట్లు. చాలా దేశాల్లో అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెసివ్ ఎకానమీస్లో కూడా సింగిల్ రేటే ఉంటుంది. నీకు సింగపూర్లో కూడా ఐ థింక్ సింగిల్ రేట్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. చాలా అడ్వాన్స్ ఎకానమీస్లో జిఎస్టీ అనేది ఒక్క రేటే ఉంటుంది. కానీ ఆ ఒక్క రేట్ ఉండడం సైంటిఫిక్ కాదు మనలాంటి కంట్రీలో. ఎందుకంటే వస్తు వినిమయంలో అవసరమైన వస్తువులు ఉంటాయి, వాటి మెరిట్ గూడ్స్ అంటారు. అనవసరమైన వస్తువులు ఉంటాయి, డీమెరిట్ గూడ్స్ అంటారు, లేదా నాన్ మెరిట్ గూడ్స్ అంటారు. అసలు సిన్ గూడ్స్ అంటారు. అంటే ఈ కన్జంప్షన్ మంచిది కాదు సమాజానికి. ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంది. ఆల్కహాల్ రోజు తాగేవాడికి కూడా తెలుస్తుంది మంచిది కాదని. వాదనకు చేయొచ్చు, 2 పెగ్గులు తాగితే ఆరోగ్యం బాగుంటుందని కహానీలు చెప్పచ్చు. కానీ మందు తాగితే లివర్ చెడిపోతుంది, ప్యాంక్రియా చెడిపోతుంది, అందరికీ తెలుసు. సిగరెట్ తాగేవాడిది లేదా లంగ్స్ చెడిపోతుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది. గుట్కా తినేవాడిని తెలియదా ఓరల్ క్యాన్సర్ వస్తుంది, మౌత్ క్యాన్సర్ వస్తుంది. అయినా తింటుంటాడు. సో అందువల్ల వీటిని సిన్ గూడ్స్ అంటారు. సో ఇప్పుడు షుగర్ అండ్ సాల్ట్ ఎక్కువ ఉన్నటువంటివి కూడా తింటున్నారు. అది తినేటువంటి తెలియదు, దీనివల్ల ఒబేసిటీ పెరుగుతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. అందువల్ల వీటిని సిన్ గూడ్స్గా డివైడ్ చేస్తారు. మరి మెరిట్ గూడ్స్, నాన్ డీమెరిట్ గూడ్స్, సిన్ గూడ్స్ ఉన్నప్పుడు లగ్జరీ గూడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ డీమెరిట్ గూడ్స్కి వస్తాయి. సో మరి అన్నిటిపైన ఒకే ట్యాక్స్ ఉండడం ఎలా కరెక్ట్ అనేది మొదటి క్వశ్చన్. రెండవది, ప్రజలు వినిమయం చేసే దాంట్లో తేడా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏ వస్తువు వినిమయం చేస్తారు? చెప్పులు ఉన్నాయి. సో ఒక చెప్పులు సైకిల్ ఉంది, హై అండ్ మోటార్ సైకిల్ ఉంది, హార్లీ డేవిడ్సన్ లేదా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉంది. సైకిల్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ పైన ఒకే ట్యాక్స్ ఉండడం కరెక్ట్ కాదు కదా. భిన్నమైన ఇన్కమ్స్ ఉన్నటువంటి సమాజంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ సివియర్గా ఉన్నటువంటి సమాజంలో సింగిల్ రేట్ ఆఫ్ జిఎస్టీ కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో ఈ 4 టైప్స్ ఆఫ్ రేటింగ్ అది ఉండడం కూడా కరెక్ట్ కాదు. అందువల్ల జిఎస్టీ రిఫార్మ్స్లో కోరుకున్నది ఏంటంటే సింప్లర్ ట్యాక్స్, మరింతగా కనీసం ఈ ట్యాక్స్ స్లాబ్స్ను తగ్గించాలి అని. ఇప్పుడు ఆ పని చేశారు. ఇప్పుడు 5%, 18% మాత్రమే ఉంటుంది. 18% ఇస్ ద స్టాండర్డ్. వాస్తవంగా అది కూడా చాలా హై. ఇప్పుడు ఈ రిఫార్మ్స్లో ఉండే ఒక ప్రశ్న ఏంటంటే స్టాండర్డ్ రేట్గా 18% పెట్టారు. 5% అనేది ఎసెన్షియల్ గూడ్స్ పైన 5%. సో వాట్ ఈజ్ ఎసెన్షియల్, వాట్ ఈజ్ నాన్ ఎసెన్షియల్ కూడా మారిపోతుంది, ఒకప్పట్లాగా లేదు. సో ఇప్పుడు ఈ 18% స్టాండర్డ్, 5% ఇది మీకు ఎసెన్షియల్ వాటి మీద పెడుతూ 2 రకమైన ట్యాక్స్ స్లాబ్స్. ఇక సిన్ గూడ్స్ పైన 40% పెంచారు. అంటే 28% ఉన్నది కాస్త 40% అయింది. చాలామంది దాంట్లో ఎక్కువ వస్తువులు చేరుస్తారేమో అని. ఎందుకంటే ప్రభుత్వాలకు ఏంటంటే పన్నులు వేయాలన్నా గులగుల పెడుతూ ఉంటుంది, దురద పెడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆదాయాలు వస్తాయి కనుక. సో అందువల్ల 40% పైన ఎక్కువ పెడతామనుకున్నారు. 40% పైన ఎక్కువ ఏం పెట్టలేదు, తక్కువ గూడ్సే 40%లో పెట్టారు. అందువల్ల మెరిట్ గూడ్స్గా అనుకున్న వాటిని, ఎసెన్షియల్స్ వాటి మీద 5% పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు షాంపూ, ఆ సోపు, టూత్పేస్టు వీటిపైన 5% ఉంటుంది మనకు. ఇవన్నీ రోజు వాడుకునే ఎసెన్షియల్ ఐటమ్స్ కదా. సో అలాగే మీకు 18% మీకు స్టాండర్డ్ ట్యాక్స్గా పెట్టారు. దీన్ని 18% కన్నా ఇంకా తగ్గిస్తే బాగుండును అనే భావన ఉంది. ఎందుకంటే 18% స్టిల్ వెరీ హై స్టాండర్డ్కు. చాలా దేశాల్లో
7% ఈ రేంజ్లో కూడా ట్యాక్సేషన్ ఉంది అడ్వాన్స్ ఎకానమీస్లో కూడా. సో అందువల్ల మీకు ఇంకా బెటర్ రిలీఫ్ ఉండేది, బట్ స్టిల్ ప్రాసెస్లో వస్తుందని ఆశించుదాం. సో ఇది మొదటిగా వచ్చిన మార్పు. రెండవది ఏంటంటే కరెక్టింగ్ అనామలీస్, అంటే ఈ అసంబద్ధత జిఎస్టీలో చాలా ఎక్కువ ఉండే. చాలా రోజులు చర్చ కూడా జరిగింది. మసాలా పాపడ్స్ పైన ఏ రేటు, పాపడ్ల పైన ఏ రేటు, పరోటా పైన ఏ రేటు, దానికి పన్నీర్ పరోటా పైన ఏ రేటు, ప్యాక్డ్ మీద ఏ ప్యాటు, అన్ప్యాక్డ్ మీద ఏ రేటు, ఇలా గందరగోళం ఉండి జిఎస్టీ ట్రిబ్యునల్ దాకా కూడా పోయాయి. ఆ అనామలీస్ను ఇందులో గణనీయంగా మీకు అడ్రస్ చేశారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే కాంప్లయన్స్ బర్డెన్, అంటే చాలా ఎప్పుడు కూడా టాక్సేషన్లో ఉండాల్సిన ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే చాలా సులభమైన పద్ధతి ఉండాలి. అప్పుడే ఎవరైనా ట్యాక్స్ కట్టడానికి ముందుకుంటారు. ఇంటిమిడేటింగ్ ఉండకూడదు ట్యాక్స్ స్ట్రక్చర్ కానీ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అప్పుడు పన్నుల ఎగవేతకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల దీన్ని మరింతగా కాంప్లయన్స్ బర్డెన్ను తగ్గించేటువంటి దిశగా కూడా ఇందులో ప్రయత్నం చేశారు. తర్వాత ఎసెన్షియల్ గూడ్స్ పైన ఎక్కువ పన్ను వేయకూడదు అనేది చాలా కాలంగా వస్తున్న వాదన. సో అది కూడా అడ్రస్ చేసినట్టు కనబడుతోంది. సో ఇప్పుడు సిమెంట్ పైన రేట్ తగ్గేటట్టు కనబడుతోంది. అలాగే సైకిల్స్ పైన జిఎస్టీ తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కాలంగా ఉన్న డిమాండ్. అసలు ప్రజల ఆరోగ్యం పైన చేసే ఖర్చుల పైన మీరు ట్యాక్సెస్ ఏంటి అని. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్సే కాదు, కొన్ని ఫార్మా ప్రొడక్ట్స్ పైన, డయాగ్నాస్టిక్స్ పైన, వీటిపైన కూడా జిఎస్టీ తగ్గించారు. అంటే ట్రీట్మెంట్ కాస్ట్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కొన్ని రకాల ఇప్పుడు లేబర్ ఇండస్ట్రీ ఇంకొక ముఖ్యమైన కోరిక రిఫార్మ్లో డిమాండ్ ఏముందంటే లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ పైన మీరు జిఎస్టీ తక్కువ ఉంటే వాటికి డిమాండ్ పెరిగి ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడు లెదర్ గూడ్స్, టెక్స్టైల్స్, ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్లో తక్కువ టాక్సేషన్ ఉంటే వాటి కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు వాటిలో వృద్ధి రేటు ఉంటే ఉపాధి కల్పించబడుతుంది అని. సో అది కూడా కొంత అడ్రస్ చేసినట్టు కనబడుతుంది మీకు లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో వచ్చింది అమెరికాకు ఎగుమతి చేసేటువంటి వస్తువుల ఎగుమతులు ఇవాళ పడిపోతున్నాయి కనుక ఎగుమతులను ఎంకరేజ్ చేసే రీతిగా కూడా జిఎస్టీ టాక్సేషన్ ఉండాలి. అందుకే కొన్ని రకాల టెక్స్టైల్స్ పైన జిఎస్టీ తగ్గించారు, ఫార్మా పైన తగ్గించారు, కొన్ని రకాలు చేశారు. సో అందువల్ల అక్కడ దానివల్ల లోకల్ కన్జంప్షన్ పెరిగి ఎక్స్పోర్ట్స్ దెబ్బతినడం వల్ల అవుతున్న రెవెన్యూను కాస్త పూడ్చుకోవటానికి ఉపయోగపడుతుంది అని. సో అందువల్ల జిఎస్టీ రిఫార్మ్స్లో చాలా కాలంగా ఉన్న అనేక డిమాండ్లను ఈ జిఎస్టీ సంస్కరణలు మీట్ చేశాయి. స్టిల్ అన్మెట్ ఏంటి అంటే 18% ఇది స్టాండర్డ్ జిఎస్టీ కూడా చాలా హై. ఇది మొదటి సమస్య. ఇక రెండవది ఇది ఎంత మేరకు గ్రోత్కు బూస్ట్ ఇస్తుందని. అంటే ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్సే కాదు, ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కొంత రిలీఫ్ ఇచ్చారు. అందువల్ల ఇవాళ భారతదేశ వృద్ధి రేటు ఎఫెక్ట్ అవుతున్న దానికి ప్రధానమైన కారణం ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గడం. అంటే మన జీడిపిలో ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఒక ఇంపార్టెంట్ వెరీ బిగ్ సెగ్మెంట్. అంటే మీరు నేను వస్తువుల పైన, సేవల వినిమయం పైన చేస్తున్నటువంటి ఖర్చును ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చాలా మందకొడిగా ఉండడం వల్ల ఎకానమీలో డిమాండ్ లేదు. ముఖ్యంగా అర్బన్ డిమాండ్ చాలా వీక్గా ఉంది. కారణం ఏంటంటే ఈ కన్జ్యూమర్ గూడ్స్ పైన హై జిఎస్టీ ఉంది. ఇప్పుడు దాన్ని తగ్గించాలి ఈ జిఎస్టీ ధర. అందువల్ల ఇవాళ డిమాండ్ను పెంచి ప్రైవేట్ కన్జంప్షన్ పెంచండి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగదు, ఎకనామిక్ గ్రోత్ రాదు. ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు భారీ ఎత్తున కార్పొరేట్ పన్నును తగ్గించి 2019 సెప్టెంబర్లో 186,000 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చారు. 10% కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. అయినా కూడా డిమాండ్ పెరగలేదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగలేదు. అంటే అందువల్ల మాలాంటి వాళ్ళ మొదటి నుంచి కూడా చెప్పేది, మీరు సప్లై మీద కాదు ఇన్సెంటివ్ ఇవ్వాల్సింది, డిమాండ్ జనరేషన్ పైన ఇన్సెంటివ్ ఇవ్వాలి. అంటే ప్రొడ్యూసర్ కాదు కన్జ్యూమర్కి ఇన్సెంటివ్ ఇస్తే ప్రజలు వస్తువులు సేవలు కొంటే ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి ఎప్పుడు పెరుగుతుంది? కొనేవాడు ఉంటే ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మేవాడు ఉంటే ఉత్పత్తి పెరగదు, ఉత్పత్తి చేసేవాడు ఉంటే ఉత్పత్తి పెరగదు.
కొనేవాడు ఉంటే ఉత్పత్తి చేసేవాడు సృష్టించబడతాడు సమాజంలో, ఒకటి కాకపోతే ఇంకోటి ఉత్పత్తి చేస్తాడు. అందువల్ల మీరు కొనేవారికి రిలీఫ్ ఇవ్వండి అని మాలాంటి వాళ్ళు చాలా కాలంగా ఎకనామిక్స్లో ఒక బేసిక్ ప్రిన్సిపల్, సప్లై సైడ్ ఎకనామిక్స్ అండ్ డిమాండ్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్. సో మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచి అడుగుతున్నాం, అయ్యా డిమాండ్ పెంచే పనులు చేయండి అని. ఇప్పుడు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ డెఫినెట్గా కొంత మేరకు డిమాండ్ పెంచుతుంది, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెంచుతుంది. మరి ఎంత మేరకు పెంచుతుంది? ఇదేదో ఒక నూతన శకానికే నాంది పలుకుతుంది అంటే ఎంత? మరి దీని రిలీఫ్ ఎంత? ఇప్పుడు జిఎస్టీ రెవెన్యూ షార్ట్ ఫాల్ ఎంత అంటే ఈ జిఎస్టీ మార్పుల వల్ల ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయం ఎంత అని కనుక మీరు లెక్కిస్తే 48,000 కోట్లు, 48,000 crores. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, నా లెక్కలు కాదు. అంటే మన బడ్జెట్ ఎంత? దాదాపు 47 లక్షల కోట్లు. అంటే 48 కోట్లు ఎంతంటే 1%. ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో అరౌండ్ 1%, 48 లక్షల కోట్ల దాకా కేంద్ర బడ్జెట్, రాష్ట్రాల బడ్జెట్ కూడా కలిపితే 70 to 80 lakh crores దాకా ఉంటుంది. అంటే ఇప్పుడు జిఎస్టీ రెండు కేంద్రము రాష్ట్రము కలిపి చేసేది కనుక 80 లక్షల కోట్ల ప్రభుత్వాల బడ్జెట్ ఉంటే ఇలా ప్రజలకు లభించిన జిఎస్టీ రిలీఫ్ 48,000 crores. అంటే 0.5% ఆఫ్ ద టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో రిలీఫ్ ఇది. అందువల్ల దీనివల్ల మరి కొత్త శకం ఆవిర్భావం అవుతుందా అనేది మీరే అనుభవమే తెలుస్తుంది. అంటే ఈ రిఫార్మ్స్ వెల్కమ్ చేయాల్సింది, అనుమానమే లేదు. టూ లేట్ అండ్ టూ లిటిల్ అవుతుందా, టూ లేట్ అండ్ సబ్స్టాన్షియల్ అవుతుందా అనేదే పాయింట్. సబ్స్టాన్షియల్ అవుతుందన్న దానికి గవర్నమెంట్ ఫిగర్స్ ఇప్పుడు 48,000 crores, ప్రభుత్వం ఇచ్చే లెక్క 48,000 కోట్లు. 48,000 కోట్ల రిలీఫ్తో ఎకానమీలో ఎంత మేరకు వస్తుంది, అది కూడా ఎంత కన్జ్యూమర్ చేరుతుంది. ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఉంటుంది రవిశంకర్, ఏంటంటే ప్రభుత్వాలు పన్ను పెంచినప్పుడు వెంటనే మనకు వడ్డిస్తారు, ఇమ్మీడియట్గా వడ్డిస్తారు. మీరు ఏదైనా హోటల్ పోతే మేమేం చేయాలంటే దోశ రేటు పెరిగిందంటే పెరగదాండి, మరి పన్నులు పెరిగినాయి కదా అంటాడు. పాల మీద ట్యాక్స్ వెంటనే పాల రేట్లు పెరుగుతాయి. కానీ మన అందరి అనుభవం పౌరులది, పన్నులు తగ్గించినప్పుడు మాత్రం వెంటనే తగ్గాయి, పెరిగినప్పుడు పెంచుతారు, తగ్గించినప్పుడు అది పర్కులేట్ కాదు. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ పైన ఉన్న మరో బాధ్యత ఏంటంటే మీరు ఆదాయాన్ని కోల్పోయి పౌరులకు మేలు చేద్దామని చూస్తున్నారు, కానీ అది పౌరుల దాకా చేరుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో అందువల్ల ఈ 48,000 crores ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన జిఎస్టీ రాయితీ ఇప్పుడు ప్రభుత్వాలు, ఎందుకంటే ఇది కేంద్రము రాష్ట్రం కలిపి ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తం రాయితీలు ప్రజలకు చేరిన 48,000 కోట్లే. ఇది మన జిఎస్టీ 4 లక్షల కోట్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నేను 4 లక్షల కోట్ల డాలర్లవి. జీడిపి పక్క పెడదాం, ప్రభుత్వాల ఎక్స్పెండిచర్తో నేను మీకు పోల్చి చెప్పాను 80 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది కేంద్రానికి రాష్ట్రానికి. ఈ రిలీఫ్ ఇప్పుడు తర్వాత మీకు 5 టాక్సేషన్ చూద్దాం. జిఎస్టీ ఇదివరకు ఉన్న టాక్స్ రేట్ 5%, 12%, 18%, 28%. సో ఇప్పుడు పోయింది ఏంటి? 5% పోయింది, 28%, 12% పోయింది, 28% పోయింది, 5 and 18 అట్లే ఉంది. ఈ పోయిన 12%, 28% నుంచి జిఎస్టీలో ఎంత షేర్ ఉంది అది చూస్తే మనకు ఇప్పుడు రిలీఫ్ ఎంత అర్థమవుతుంది. దేశంలో వసూలవుతున్న మొత్తం జిఎస్టీలో 7% మేరకు, 7% మేరకు 5% స్లాబ్ నుంచి వస్తుంది. ఇక మీకు 12% నుంచి 5% మాత్రమే వస్తుంది. 12% స్లాబ్ నుంచి 5% ఇన్కమ్ వస్తుంది. 28% స్లాబ్ నుంచి 11% వస్తుంది. టోటల్గా మీకు 67%, 18% పైన వస్తుంది. ఇప్పుడు 18% ఏమాత్రము డిస్టర్బ్ చేయలేదు. అంటే 67% ఆఫ్ జిఎస్టీ వచ్చేది ఏమీ చేంజ్ లేదు. 12% నుంచి వచ్చేది ఓన్లీ 5%. రిలీఫ్ వచ్చింది అక్కడే కదా, 12% ఎగిరిపోయి 5% అయింది. అది కూడా మొత్తం పోలే, కొన్నింటి మీద మొత్తం మీద, కొన్నింటి మీద 5% వచ్చింది. అంటే ఈ 5%లో 7% కదా మనకు వచ్చేది. ఇప్పుడు 12% 5% అయింది అనుకో, ఎంత తగ్గింది? 7% తగ్గింది. 12% జిఎస్టీ నుంచి వచ్చే టోటల్ జిఎస్టీ ఇన్కమ్ ఇది ఓన్లీ 5%. 7% 5% ఎంత? 0.35% అవుతుంది. 0.35% మనకు అర్థం కావాల్సింది. ఇక 28% నుంచి 11% వచ్చింది.
అది 18% తగ్గింది, ఇంకో 10% తగ్గింది. ఎంతది? 10% ఆఫ్ 28%, 10% ఆఫ్ 11%, అంటే 1.1. ఈ 1.1 3.5 కలిపితే 1.45% రిలీఫ్ వస్తుంది. అంటే అంతకుముందు వచ్చే వసూలైన జిఎస్టీలో 1.5% తగ్గుతుంది. అంటే 100 రూపీస్ మీ జిఎస్టీ మీరు కడుతుంటే ఇప్పుడు 98 రూపీస్ 50 పైసా కడతారు. ఇది నేను 2 రకాల కంపారిజన్ ఇచ్చాను. టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో భాగంగా జిఎస్టీ రిలీఫ్ ఎంత చెప్పాను, ఇప్పటి వరకు ఉన్న జిఎస్టీలో ఇప్పుడు వస్తున్న ఎంత అంటే ఇట్ ఈజ్ ఓన్లీ 1.45%. అది కూడా సబ్జెక్ట్ టు పర్కలేటింగ్ టు ద సిటిజన్. సో అందువల్ల ఇది ఇంకా జిఎస్టీ రిఫార్మ్స్ చాలా ఎక్కువ చేయాల్సి ఉండే. కన్జంప్షన్ భూమికి ఇది సరిపోదు అనే భావన కూడా బలంగా ఉంది. కన్జంప్షన్ భూమికి ఇది ఈ మేరకు ఇచ్చే రిఫార్మ్స్ కేవలం టింకరింగ్ అవుతుంది, సబ్స్టాన్షియల్గా కన్జంప్షన్ పెరిగి గ్రోత్కు దోహదం చేయదు అని కొంతమంది అర్థశాస్త్రవేత్తల విశ్లేషణ. అనుభవంలో తేలాలి మనకి ఏమవుతుందని. ఇక మరో ముఖ్యమైన అంశం కేంద్రము రాష్ట్ర సంబంధాలు. ఒక జిఎస్టీ పెట్టినప్పుడు రాష్ట్రాలు కొన్ని ఆందోళన వ్యక్తం చేశాయి, మా ఇన్కమ్ తగ్గిపోతుంది అని. అప్పుడు కేంద్రము జిఎస్టీ చట్టంలో ఒక ప్రొవిజన్ పెట్టింది, దాన్నే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటారు. అంటే అది కూడా కేంద్రం ఏమి ఇవ్వదు, సిన్ గూడ్స్ పైన అడిషనల్ సర్చార్జ్ చేసి ఆ డబ్బులతో జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ ద్వారా ఏదైనా రాష్ట్రానికి ప్రీ జిఎస్టీ పీరియడ్లో వచ్చే ఆదాయం రాకపోతే తగ్గిన మేరకు కంపెన్సేట్ చేసేవారు. ఇప్పుడు జిఎస్టీ తగ్గితే ప్రైమ్ మినిస్టర్ మోడీయే చెప్తున్నాడు కదా భారీగా తగ్గుతుందని. మరి భారీగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గండిపడదా? కేంద్రానికంటే అనేక రకాల ఆదాయం ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఖర్చుల్లోమో ఎక్కువ భాగం రాష్ట్రాలు పెడతాయి, ఆదాయంలో ఎక్కువ భాగం కేంద్రానికి పోతుంది. ఇది ప్రాబ్లం. ఇన్కంలోమో సెంటర్కి ఎక్కువ వాటా, ఎక్స్పెండిచర్లోమో బర్డెన్ స్టేట్స్ భరిస్తాయి. అందువల్ల మీకు స్టేట్స్ రిసోర్సెస్ పైన ఇది ఎంత ప్రభావం చూపుతుంది. అందుకే అపోజిషన్ రూల్ స్టేట్స్ అడిగింది ఏంటంటే మాకు ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ను కంటిన్యూ చేయండి అన్నారు. ప్రభుత్వం కేంద్రం ఒప్పుకోలేదు. కేంద్రం ఒప్పుకోకుండా జిఎస్టీలో ఏనేమో సాధ్యం కాదు, ఎందుకంటే ఓటింగ్ రీత్యా చూస్తే. ఇక పొలిటికల్ డైమెన్షన్, ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడల్లా కేంద్రంలో అధికారంలో బీజేపీ వాదన ఏంటి, మీరు కేంద్రమే పెంచిందా, రాష్ట్రాలు కూడా పెంచుతున్నాయి కదా, మరి రాష్ట్ర ప్రభుత్వాలే కదా పెంచింది, అవి తగ్గించవచ్చు కదా అని అడిగేవారు. ఇప్పుడు మాత్రం తగ్గించినప్పుడు మాత్రం కేంద్రమే తగ్గించినట్లుగా వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఏకపక్షంగా ఇండిపెండెంట్ డేలో ప్రకటించారు. మరి ప్రైమ్ మినిస్టర్ జిఎస్టీ తగ్గుతుందని ప్రకటించి రాజకీయ ప్రయోజనం పొందుతున్నారే, ఇందులో ముఖ్యమంత్రుల పాత్ర లేదా, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేదా? జిఎస్టీ అనేది కేంద్రము రాష్ట్రం కలిపి కదా. మరి పొలిటికల్ బెనిఫిట్ ఏమో కేంద్రంలో ఉన్న అధికారంలో వాళ్ళు పొందితే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి మరి? అందువల్ల ఆ ఫెడరల్ డైమెన్షన్ కూడా ఇందులో ఉంది. బట్ స్టిల్ అనేక రకాల వస్తువులపైన దాదాపు అన్ని ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా గతంతో పోలిస్తే జిఎస్టీ బర్డెన్ తగ్గుతుంది, అందులో అనుమానం లేదు. సో ఆ మేరకు మనం ఆహ్వానించుదాం. కానీ ఇంకా చేయాల్సింది ఏమిటో కూడా నేను చెప్పాను.